హాయ్ అండి, వెల్కమ్ టు అమ్ము క్యూట్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి బీరకాయ కోడిగుడ్లు పురుటు. సో చాలా టేస్టీగా ఉంటుందండి, ట్రై చేయండి ఒకసారి. సో ముందుగా కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. నెక్స్ట్ రెండు పచ్చిమిర్చి చీలికలు వేసుకోండి. అదేవిధంగా ఒక ఎండుమిర్చి వేసుకోండి. సో నెక్స్ట్ ఒక రెమ్మ కరివేపాకు చించి వేసుకోండి, టేస్టీగా ఉంటుంది. ఓకేనండి, ఈ విధంగా వేసిన తర్వాత వాటిని కాసేపు ఫ్రై చేయండి. ఒక 3 సెకండ్స్ తర్వాత ఒక హాఫ్ ఇంచు అల్లం ముక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిలో వేసుకోండి. ఫ్లేవర్ బాగుంటుంది అది వేసుకోవడం వల్ల. ఓకేనండి, ఈ విధంగా వేసుకున్నాక వాటిని కాసేపు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత 2 ఉల్లిపాయలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కూడా అందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఓకేనండి, అందులో కొద్దిగా ఉప్పు పసుపు వేసుకోండి. వేసుకున్నాక వాటిని మూత పెట్టి కాసేపు 2 నిమిషాల పాటు మగ్గించండి. ఉల్లిపాయ ముక్కలు అనేవి మెత్తగా రావాలండి. ఓకేనండి, ఇలా ఉప్పు వేయడం వల్ల మనకి బాగా మగ్గుతాయి. ఓకేనండి, సో 2 నిమిషాల తర్వాత మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి బాగా మగ్గుతాయండి. ఓకేనండి, సో ఇందులో మనం ఒక కప్పు బీరకాయ ముక్కలు వేసుకోండి. సో వేసుకున్నాక అందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి ముక్కలు అనేవి మగ్గడానికి. ఓకేనండి, ఈ విధంగా వేసుకున్నాక బాగా కలుపుకొని మూత పెట్టి కాసేపు మగ్గించుకోండి. ఓకేనండి, సో ముక్కలు అనేవి బాగా మగ్గుతాయండి. 2-3 నిమిషాల తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి. సరిపోకపోతే కొద్దిగా సాల్ట్, కారం, అదేవిధంగా ధనియా పౌడర్ కానీ గరం మసాలా పౌడర్ కానీ వేయండి టేస్ట్ కోసం. ఓకేనండి, సో ఈ విధంగా వేసిన తర్వాత వాటిని బాగా కలుపుకొని ఆయిల్ తేరే వరకు మనం మగ్గించుకోవాలండి మూత పెట్టి. ఓకేనండి, సో 2 నిమిషాల తర్వాత మూత తీస్తే మనకి బీరకాయ ముక్కలు అనేవి ఈ విధంగా మగ్గుతాయి. నెక్స్ట్ మనం ఒక 3 లేదా 4 గుడ్లు వేసుకోవాలండి. అందులో గుడ్లు పగలగొట్టి వేసుకోవాలండి. ఓకేనండి, సో వేసుకున్నాక వాటిని గడ్డతో కలపకుండా మూత పెట్టి ఒక 3 నిమిషాల పాటు బాగా మగ్గించుకోండి. ఓకేనండి, సో 3 నిమిషాల తర్వాత మనకి ఈ విధంగా అనేది రెడీ అవుతుందండి. సో ఇప్పుడు మనం మొత్తం గడ్డతో కలపకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా చూపించిన విధంగా చేసుకోండి, మనకి బాగుంటుంది తినేటప్పుడు. ఓకేనండి, సో ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టి ఆయిల్ తేలే వరకు మనం మగ్గించుకోవాలండి. ఇంకో 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఒక ఆయిల్ తేలే వరకు, లేదంటే నీచు వాసన అనేది వస్తుంది. ఓకేనండి, ఫైనల్గా మనకి కర్రీ అనేది ఈ విధంగా రెడీ అవుతుంది అనమాట. ఈ విధంగా రెడీ అయ్యాక వాటిని గడితో ఒకసారి కలుపుకొని కొద్దిగా కొత్తిమీర జల్లుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది ఫైనల్గా. ఓకేనండి, సో ఫైనల్గా మనకి కర్రీ అనేది ఈ విధంగా రెడీ అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.